మంగళగిరి డివైఎఫ్ఐ కార్యాలయంలో డివైఎఫ్ఐ పట్టణ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఎం రాంబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో చూసుకున్నా కూడా ప్రధాన ప్రతిపక్ష అధికార పక్షాలు కూడా మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అన్నట్టు మాట్లాడిన హామీలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. గత 10 సంవత్సరాలు కానీ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ తప్ప మరో ఉద్యోగాలు కల్పించింది లేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి పెద్ద ఎత్తున మేమేదో మెగా డిఎస్సి పేరుతో మేము ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పి ఒక 10,000 పోస్టులు ఇచ్చేసి చేతులు దురుపుకునే నేపథ్యం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా పరిశీలించినట్లయితే విద్యారంగంలోనే దాదాపు ఇంకొక 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు లెక్కలు చెబుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి అడుగుతాను. ఇదే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది రిటైర్ అవడానికి అవకాశం ఉంది, ఏ సంవత్సరం ఎంతమంది రిటైర్ అవడానికి అవకాశం ఉంది అనేది ఒక ప్రశ్నాపత్రం లాగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాని ఆధారంగా ఏ సంవత్సరం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్నీ భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఈరోజు భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ 10వ మహాసభ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిర్ణయాలని వ్యతిరేకిస్తూ అనేక తీర్మానాలని ఈ మహాసభ ముందుకు తీసుకొచ్చింది. ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో యువతని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. మాట్లాడితే కొంచెం బాగుండేది. ఉన్నాడు బాగుంటాయి. రెండు మాటలు చెప్తాను. గణేష్ గారు చెప్పిన విషయం ఏమిటంటే ఏదైనా సమస్యలు ఉన్నాయో డివైఎఫ్ఐ తరఫున మేము పరిష్కరిస్తాము, మాకు తెలియజేయండి అని చెప్పినందువల్ల నేను దాంతో ఏకీభవిస్తున్నాను. ఆ విధంగా మీరందరూ ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సరే మిత్రులారా, ఈరోజు మంగళగిరి గతంలో డివైఎఫ్ఐ కమిటీలు యాక్టివిటీగా బాగా పనిచేసేవి. దాదాపు 5 సంవత్సరాల నుంచి యాక్టివ్గా రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ డివైఎఫ్ఐ కానీ ఏర్పాటు చేశారు. మరి అది ఎంతవరకు మరి నిలబడింది అనేది మనకు కూడా నిర్మాణం ముందుకెళ్తే తెలిసింది. మరి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన అతను మరి ఆ రోజు ఈ పేపర్ లీకేజ్ ఘటనలో ఆయన కూడా ఉద్యమంలో ముందుండి యువత తరఫున పట్టణంలో డివైఎఫ్ఐ 10వ మహాసభ జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం పిలుపునిస్తాం జరుగుతుంది. రానున్న పక్షంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అలాగే ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్లు కానీ రిలీజ్ చేయకపోతే డివైఎఫ్ఐ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేది